ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి సినిమాటిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగశ్విన్. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్స్ నటించడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు, 2 ట్రైలర్లు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల తెల్లవారుజాము నుంచి స్పెషల్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. దీనికి తోడు థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, ఏంటి మూవీ ఏ రకంగా ఉంది? ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ దగ్గర రచ్చ చేస్తున్నారు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? శివ, బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ రేంజ్ మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ప్రభాస్ సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా చర్చలు మొదలవుతుంటాయి. అలాగే ఆ క్రేజ్ కు తగ్గట్టే అంతకు మించి అనేటట్టుగా భారీ బడ్జెట్ మూవీలతో అంచనాలకు అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు ప్రభాస్. ఇక మహానటి సినిమాతో ఒక క్లాసిక్ హిట్ అందుకున్న నాగశ్విన్ ప్రభాస్ కాంబోలో మూవీ అనేసరికి ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. దీనికి తోడుగా కల్కి సినిమాకి తోడుగా టీజర్ గాని ట్రైలర్ ప్రమోషన్స్ లో నాగశ్విన్ ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్టుగా అయితే ముందే హింట్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది అయితే పక్కన పెడితే దాదాపు గత 2 నెలల నుంచి ప్రభాస్ కల్కి ఫీవర్ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ రిలీజ్ జూన్ 27న గురువారం రిలీజ్ అవుతున్న సందర్భంగా దాదాపు ఇవాళ ఉదయం 4 గంటల నుంచే బెనిఫిట్ షోలు తెలుగు రాష్ట్రాలతో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అయితే ఇవాళ అర్ధరాత్రి నుంచే, నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం 4 గంటల వరకు అయితే బెనిఫిట్ షోల హడావిడైతే ఇటు ఫ్యాన్స్ తో పాటు చాలా మంది యావత్ ప్రేక్షకులంతా కూడా థియేటర్ల వద్ద అయితే పడిగాపులు కాస్తున్నారు. కేవలం సినిమా టికెట్ దొరికినా దొరకకపోయినా ఈ ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షోల వద్ద అయితే ఒక పండగ వాతావరణం అయితే కనబడుతుంది. కనీసం ఆ పండగ వాతావరణంలో కూడా తప్పకుండా పాల్గొనాలంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పొద్దు నుంచి పడిగాపులు కాస్తున్నారు. ప్రభాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి ఇవాళ థియేటర్ లో విడుదలైంది. భారత పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా డైరెక్టర్ నాగశ్విన్ ఈ సినిమాను రూపొందించాడు. విష్ణుమూర్తి 10వ అవతారంగా భావించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించారు నాగశ్విన్. దాదాపు 650 కోట్లకు పైగా హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని దాదాపు 4 సంవత్సరాలుగా రూపొందించి ఇవాళ విడుదల చేశారు. ఇప్పటికీ ఈ మూవీ యుఎస్ తో పాటు అంటే ఒక ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా చాలా చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించడం కావడంతో నిన్నటి నుంచే కల్కి భారీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ట్విట్టర్ వేదికగా కూడా బయట దేశాల్లో ఉన్నటువంటి అభిమానులు కూడా తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ తొలి 15 నిమిషాలు సినిమాను అసలు మిస్ అవ్వద్దు, అంటే ముఖ్యంగా సినిమా స్టార్ట్ కాక ముందే థియేటర్లకు వెళ్ళి కూర్చోండి, సినిమా 15 నిమిషాలు అసలు మిస్ కావద్దు అంటూ కూడా ఫ్యాన్స్ అయితే ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచే ఫ్యాన్స్ సినిమా చూసినటువంటి అభిమానులు వచ్చేలాగా కొంతమంది ప్రేక్షకులు అయితే కీలక పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్ మాత్రం అంటే చాలా మందికి ట్విస్ట్ ఇప్పటివరకు నాగశ్విన్ సినిమా ప్రమోషన్స్ లో అయితే నాగశ్విన్ గానీ సినిమా యూనిట్ గానీ ఎక్కడైతే సినిమా గురించి అంటే కేవలం ప్రమోషన్స్ లో పార్ట్స్ సినిమా గురించి మాత్రం చెప్పారు కానీ సినిమాలో నటినట్ల గురించి, ఎందుకంటే సినిమాలో అమితాబ్ గానీ కమల్ హాసన్ గానీ అంటే వీళ్ళందరి పాత్రల గురించి అయితే బయటికి రావడం జరిగింది. కానీ విజయ్ దేవరకొండ పాత్రను మాత్రం చాలా సర్ప్రైజ్ గా ఫ్యాన్స్ కి గానీ అభిమానులకు గానీ ఒక ఊహకందని ట్విస్ట్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు డైరెక్టర్ నాగశ్విన్. ఎందుకంటే విజయ్ దేవరకొండ దాదాపు 15 నిమిషాలు ఇందులో కనబడ్డాడంటూ కూడా కొంత అంటే ఫ్యాన్స్ కి అయితే కొంత ఉత్సాహాన్ని ఇప్పించిందని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ వరల్డ్ క్లాస్ గా ఉంది, హాలీవుడ్ లెవెల్లో ఉంది, థియేటర్స్ లో తప్పకుండా మిస్ అవ్వద్దు ఇలాంటి సినిమాలు అంటూ కూడా ఫ్యాన్స్ ఇవాళ ఉదయం నుంచే ట్వీట్ చేస్తున్నారు. అలాగే ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ పొందుకుంటుంది. నాన్ కల్కి రిగార్డ్స్ పక్క నార్త్ వాళ్ళకైతే అసలు కొన్ని సీన్స్ చూస్తే చాలు అంటూ కూడా ఉదయం నుంచే అభిమానులు అయితే పోస్ట్ పెడుతున్నారు. ఇంకా ముఖ్యంగా విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ గురించి అయితే ఆ సినిమాలో ఒక వేరే లెవెల్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే ఉదయం
హైదరాబాద్ సిటీలో ఉదయం 3 గంటల నుంచి ఫ్యాన్స్ అయితే థియేటర్ వద్ద పడిగాపులుగా వస్తున్నారు. ఉదయం 4 గంటలకు వేసినటువంటి బెనిఫిట్ షోలో అయితే సినిమా వేరే లెవెల్, హాలీవుడ్ ను మించిపోయింది. ఇంకా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ వేరంటూ కూడా ఉదయం నుంచి అభిమానులు ఎగ్జాక్ట్లీ వినోద్, అసలు బాహుబలి సినిమాతోనే ఒక కైండ్ ఆఫ్ రేంజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రభాస్ కి రావడాన్ని మనం చూసాం. తర్వాత వచ్చినటువంటి సినిమాలు కొంత నిరాశపరిచిన ప్రభాస్ స్థాయిని ఎక్కడ కూడా తగ్గించలేదనే చెప్పుకోవచ్చు. ఏంటి కల్కి మూవీతో ఇంకా మరింత రేంజ్ ఆయన స్థాయి పెరుగుతుంది అనుకోవచ్చా? ఎస్ డెఫినెట్ శివ. ఇప్పుడు బాహుబలి తర్వాతనే ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి తర్వాత తన స్టార్డమ్ ని కానీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. దాని తర్వాత వచ్చినటువంటి సాహో సినిమా నిరాశపరిచినా కూడా అభిమానుల పరంగా కానీ ప్రభాస్ స్టామినా పరంగా కానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పరంగా కానీ ప్రభాస్ ఎక్కడ తగ్గలేదని మనం చెప్పుకోవచ్చు. సినిమా నిరాశపరిచినా కూడా కలెక్షన్ల పరంగా ప్రభాస్ స్టామినా వేరు. దాని తర్వాత వచ్చినటువంటి ఆదిపురుష్ అవ్వచ్చు, ఆదిపురుష్ తర్వాత వచ్చినట్టు అంటే దాదాపు వచ్చిన 2-3 సినిమాలు కొంత నిరాశపరిచినా కూడా కలెక్షన్ల పరంగా ప్రభాస్ స్థాయి ఎక్కడ తగ్గలేదంటూ కూడా అయితే వార్తలు వచ్చాయి. అలాగే అభిమానుల పరంగా, ఎందుకంటే ప్రభాస్ సినిమా చేస్తున్నట్టు అది ఇంకా వేరే లెవెల్. అలాగే భారీ బడ్జెట్ మూవీకి పెట్టింది పేరు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రభాస్ అంటూ కూడా మనకు తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ సినిమా కల్కి సినిమా అయితే నాగశ్విన్ కథ చెప్పినప్పటి నుంచి వైజయంతి మూవీస్ బ్యానర్ లో వస్తున్నటువంటి ఈ సినిమాలో ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలను కూడా ఈ సినిమాలో వాళ్ళ పాత్రలు ఉండడంతో అభిమానులు అవ్వచ్చు, దాదాపు యావత్ దేశ ప్రేక్షకులు అవ్వచ్చు, ఒక ఆశలైతే భయంకరమైనటువంటి ఒక హైప్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ హైప్స్ అంటే ఎన్ని రోజులు ఈ సస్పెన్స్ అంటూ కూడా ఇప్పటిదాకా అయితే వెయిట్ చేశారు. మొత్తానికి నిన్న అమెరికాలో కానీ మరికొన్ని దేశాల్లో, అలాగే ఇవాళ ఇండియాలో మొత్తానికి ఇవాళ ఉదయం 4 గంటల నుంచి ప్రభాస్ టాక్ అయితే ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకున్నామని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమాకి తిరిగి కల్కితో ప్రభాస్ రేంజ్ వేరు. అందుకే దీనికి ముందు రిలీజ్ అయినటువంటి సలార్ తో కూడా ప్రభాస్ కలెక్షన్ల పరంగా ఇండియా లెవెల్లోనే కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ గా బాస్ ప్రభాస్ అంటూ కూడా ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే సినిమా ప్రొడ్యూసర్లు కూడా అవ్వచ్చు. ప్రభాస్ తో సినిమా అంటే మినిమం బడ్జెట్, మినిమం కలెక్షన్ అంటూ కూడా ఒక చరిష్మా అయితే ఉన్నది. అలాగే మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఫ్యాన్స్ అయితే నానా హంగామా చేస్తున్నారు. మొత్తానికి కల్కి హాలీవుడ్ తరహాలో అంటే ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లోనే ఉంచుకున్న ప్రభాస్ ని ప్రపంచ వ్యాప్తంగా కలిగే సినిమాకి ఒక క్రేజ్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు శివ. ఓకే, థ్యాంక్ యూ వినోద్.